మరీ చిన్నతనంలో ఇండస్ట్రీలోకి వచ్చాను నేను. వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. ఇక్కడ లోకల్ టాలెంట్ అనేవారు మమ్మల్ని. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇన్ని టెలివిజన్ ఛానల్స్ వచ్చి, ఇన్ని స్టూడియోలు వచ్చి, ఇండస్ట్రీ అంతా హైదరాబాదు నిలదొక్కున్న ఈ పరిస్థితుల్లో యువతరం ఇంటికొకళ్ళుగా ముందుకు వస్తున్నారు. నిజంగా అభినందనీయం. ఇప్పుడే అన్నయ్యకి చెప్తా ఉన్నా, నా దగ్గర దాదాపు 150-160 మంది కుర్రాళ్ళ అసిస్టెంట్స్ పనిచేస్తే అందులో 20 మంది సినిమా దర్శకులు అయ్యారు. 20వ అతను ఇంద్ర శ్రీనివాస్. ఎంతోమందిని, వరుణ్ సందేశ్ లాంటి హీరోలను కూడా ఇంట్రడ్యూస్ చేసిన చిన్న చరిత్ర నాది, చిన్న లైన్. బట్ ఇప్పుడే ఒక స్నేహితుడు, జర్నలిస్ట్ స్నేహితుడు అంటున్నాడు, ఇండస్ట్రీలో దెయ్యాలు తిరుగుతున్నాయని. సరదాగా అన్న మాటే ఆయన. ఈ హారర్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్న ఈ సందర్భంలో ఇది కూడా హారర్ స్టోరీయే. చాలా బాగా ఎడిట్ చేశాడు మా శివ. అర్జున్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగా వినబడుతోంది. డెఫినెట్గా అర్జున్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళందరి సపోర్ట్ తోటి ఈ కుర్ర హీరోలు కూడా ఇప్పుడు గోపాల గోపాల అంటూ ఆంధ్రదేశాన్ని ఊపుతున్న పవన్ కళ్యాణ్లోని సగం పేరు పెట్టుకున్న ఈ కళ్యాణ్, అలాగే అన్ని కాలాలలోకి హేమంత్ ఋతువు మనకి ఎంత ఇష్టంగా ఉంటుందో మనసుకి, అలాంటి మంచి ఫిజిక్ ఉన్న కుర్రాడు, మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు హేమంత్. వీళ్ళిద్దరి దగ్గర బ్యూటిఫుల్ అవుట్పుట్ తీసుకున్నాడు శ్రీనివాస్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అతనుకున్న కసి నాకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి చిత్రం అవుతుందని మనసా వాచా కర్మేణా కోరుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న సినిమాలకి మీరు పాత్రికేయ మిత్రులు మీ వంతుగా ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాని విజయవంతం చేయడానికి దోహదం చేయమని కోరుకుంటూ, విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నేను రావడానికి ప్రధాన కారణమైన కందికొండ గారికి మరియు నా సోదరులు అగ్రజులు చిన్న శ్రీశైలం యాదవ్ అన్నయ్యకి మనసా వాచా కర్మేణ నమస్కారాలు చెప్తూ సెలవు. సే లవ్. దర్శకత్వం ఇప్పుడే మనం ట్రైలర్ చూసాం. సంగీత దర్శకుడు, చిన్న సినిమాల పెద్ద సంగీత దర్శకుడు అర్జున్. మరి ఈనాడు ట్రైలర్ రిలీజ్ అయితే చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. అందులో ఎడిటర్ వై ప్రసాద్ యొక్క ప్రతిభ చాలా కనిపించింది నాకు. అండ్ సేమ్ టైం హీరోస్ కూడా చాలా బాగున్నారు. హేమంత్ అండ్ కళ్యాణ్కి ఫస్ట్ విష్ హ్యాపీ బర్త్డే. తరుణ్ కళ్యాణ్కి విష్ హ్యాపీ బర్త్డే. ఈరోజు అతన్ని ఎక్కడ హీరోలు కనిపించట్లేదు. హీరోలు రావాలి బాబు, ఇక్కడికి రండి. హేమంత్, విష్ హ్యాపీ బర్త్డే. కంగ్రాట్స్ హేమంత్. సో ఇద్దరు యంగ్ హీరోస్ చాలా బాగున్నారు. పెర్ఫార్మెన్స్ చూసాం, చాలా బాగుంది. ఇంకోటి, అది సత్యానంద్ దగ్గర నేర్చుకుని మరి సినీ రంగ ప్రవేశం చేస్తే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎంతోమంది ఈ పెద్ద హీరోలు తయారు చేసిన అంతటి గురువు దగ్గర నేర్చుకున్న వ్యక్తిని సెలెక్ట్ చేయడం ఫస్ట్ ఇంద్ర శ్రీనివాస్ సక్సెస్ ఎక్కడ అంటే పెర్ఫార్మెన్స్కి వాల్యూ ఇవ్వడం. అలా ఒక పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోస్ని సెలెక్ట్ చేయడం. హేమంత్ కానీ అండ్ తరుణ్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్ కళ్యాణ్ దాస్ గారు, ఆయన సెన్సార్ బోర్డు సభ్యులు నాతో పాటు. అదేవిధంగా వారు మొదటి నుంచి 30-40 సంవత్సరాల నుంచి కళాభిమానులు. అమితాబ్ బచ్చన్కి వీరాభిమానులు మొదటి నుంచి. అంత కళాభిమానుల ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలో చూశారేమో 30-40 సంవత్సరాల నుంచి మా కొడుకుని హీరో చేయాలనుకుని ఈరోజు చాలా సూపర్గా తయారు చేశారు మీ అబ్బాయిని. సూపర్ బాగుంది పెర్ఫార్మెన్స్ చూసాం. ట్రైలర్స్, హీరోయిన్ 33 సంవత్సరాల ఇండస్ట్రీ అవుతుంది. సో
ఇంకొకటి సక్సెస్కి నేను చూసింది ఇంద్ర శ్రీనివాస్లో ఆయన నటుడిగా వచ్చాడు. ఒక నటి సినిమా మంచి హిట్ కావాలి, మరి నిర్మాత అంటే ఎన్నో కష్టాలు, ఆ కష్టాలు కూడా భరించి మరి దర్శకత్వం వహించిన ఇంద్ర శ్రీనివాస్కి మరి ఇంకా ఎన్నో సినిమాలు తీసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలి. ఈ వేదికలో ముఖ్య అతిథిగా మన శ్రీశైలం అన్న యాదవ్ గారు రావడం చాలా అభినందనీయం. సో గంటాడి కృష్ణ గారు అంతా సీనియర్ ప్రముఖులందరూ ఇచ్చేశారు కాబట్టి ఈ ఆడియో సూపర్ హిట్ అవుతుంది, సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని బ్లెస్ చేస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ హీరో హేమంత్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడండి. సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చిన చాలామంది స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా చేస్తారండి. ఇంతకుముందు వేరే మూవీకి దానికి మేము ఆడిషన్స్ చేసాము, వాటిల్లో 2 హీరోలు సెలెక్ట్ అయ్యారు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అక్కడి నుంచి వచ్చిన కుర్రోళ్ళందరూ కూడా. ఈ డైరెక్షన్ మన శ్రీనివాస్ గారికి కూడా అండ్ శివ గారు ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారండి. టోటల్ యూనిట్కి మా జీవీకే 4 నుంచి ఆల్వేస్ మా తోడ్పాటు ఉంటుంది. దానితో పాటుగా మీడియా ప్రతినిధులు కానివ్వండి అందరు కూడా మన వంతు కృషి మనం హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ అండి. లాంచ్ చేస్తూ ఈ చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టారు. మీడియా మిత్రులందరూ దయచేసి సహకరించి వాళ్ళను వీటిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇంకా చాలామంది ఈరోజు గెస్ట్లు రావాల్సి ఉండే చిన్న చిత్రాల్లాగా వచ్చి పెద్ద సినిమా గురించి విన్నాను. మంచి హీరోగా రాణించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బ్యానర్పై ఆహ్వానిక టైటిల్లోనే ఉంది, ఆహ్వానిస్తున్నారు అందరినీ. ఈ 2014 సాయి వెంకట గారు చెప్పినట్లుగా చిన్న చిత్రాలదే హవా నడిచింది. 2015 ఈ చిత్రం సస్పెన్స్ పిక్చర్గా కాకోకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా కూడా కావాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శక నిర్మాత శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డారు. 4 months బ్యాక్ నుంచి ఈ ప్రాజెక్టు గురించి చెప్తూ ఉన్నారు, అన్న ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని. నేను ఆ రోజే చెప్పాను. ఈ మధ్య నేను డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశాను. చిన్న చిత్రాలకి ఎనీ టైం నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రాన్ని కూడా తప్పకుండా నేను రిలీజ్ చేస్తాను. అలాగే చిత్ర పరిశ్రమ మాకు ఈ మెయిన్ మన హైదరాబాద్లో కృష్ణానగర్లో జూబ్లీహిల్స్లో ఉంది అంటే నా పరంగా కానివ్వండి 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను. మా శ్రీశైలం అన్నగారు ఎంతో కోఆపరేట్ చేశారు. ఆయన తెలియని దేవుడు, కనిపించే వాళ్ళకి ఒక విధంగా ఉన్నారు, కనబడిన వాళ్ళకి ఒక విధంగా ఉన్నారు. ఆయన 4వ సింహం. ఎందుకంటే ఇండస్ట్రీలో నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేశారు. నేను ఒక దర్శకుడిగా నిర్మాతగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్గా ఉన్నానంటే చాలామంది ఉంది. అలాగే ఈ సాయి శ్రీనివాస్ గారు ఈ మొదటి చిత్రం కాకోకుండా సంవత్సరానికి 2 చిత్రాలు తీస్తూ సక్సెస్ బాటలో వెళ్ళాలి. సినిమా తీయటం కాదు, ఓ చిన్న సినిమానే. ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న సినిమాల్లో ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇది చూస్తున్నాం, పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాల రేటింగ్ బాగుంది. అలాగే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. అలాగే సబ్సిడీలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయని ఈ మధ్య అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది. మీడియా వారు చిన్న సినిమాని తప్పకుండా హైలైట్ చేయాలి. అలా చేస్తే చిన్న చిత్రాలు ఇంకా తీయడానికి అవకాశం ఉంటుంది, కొత్త వారు రావడానికి అవకాశం ఉంది. అందరికీ నా నమస్కారాలు. ప్రతినిధులు ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పేరులోనే వైవిధ్యాన్ని కలిగి ఉన్న ఈ ఆహ్వానిక చిత్రంలోనూ మంచి వైవిధ్యం చూపించుంటారు ఇంద్ర శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఇప్పుడు హారర్ నడుస్తున్న ఈ టైంలో తప్పకుండా ఒక కాన్సన్ట్రేషన్ పడుతుంది. హారర్ అనగానే ప్రేక్షకులు ప్రిపేర్ అయిపోయారు వెళ్ళి చూడడానికి. దానికి ఉదాహరణే కార్తికేయ అండ్ గీతాంజలి. సో ఇది ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా తక్కువ పబ్లిసిటీ తోటి ఎక్కువ మందిని ఆహ్వానించినట్టు అవుతుంది. దానికి తోడు అర్జున్ గారి మధ్య బాగా చేస్తున్నారని విన్నాను. తప్పకుండా ఈ సినిమాకు బాగా చేసి ఉండాలని, ఒక చక్కటి కథకి మంచి సంగీతం తోడైతే అది తప్పకుండా విజయం రెట్టింపు అవుతుంది. ఈ చిత్రంలో మంచి కథనికలతో పాటు మంచి మ్యూజిక్ కూడా ఉండి ఈ
సంవత్సరం చిన్న చిత్రాల్లో మంచి గొప్ప విజయం సాధించి అందరికీ ఈ చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్కు అలాగే నటినట్లందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నాకు ఈ ఆహ్వానం కమల్ దాస్ గారి ద్వారా వాళ్ళ బ్రదర్ మన తరుణ్ శ్రీనివాస్కు బర్త్డే విషెస్ చెప్తూ, అట్లాగే హేమంత్ అలాగే నూతనగా నటించి వాళ్ళను ప్రూవ్ చేసుకునే ఈ ప్రయత్నం దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రొడ్యూసర్స్ గారికి మరియు హ్యాండ్ ఎంత లక్కీ అనేది దానిలోనే చూడవచ్చు. చాలా బాగుంది సాంగ్. సో నందమూరి ప్రసాద్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నందమూరి ప్రసాద్ గారు